పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ చెప్పండి? ఓకే. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే అకాల వర్షాల వల్ల యొక్క పంట నష్టపోయిన ఏ ప్రాంతాలున్నాయో ఇది ఉమ్మడి వరంగల్ అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే మనం గత 3 రోజులైతే షర్మిల గారైతే పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఏ పంట మనం చూసుకున్నట్లయితే ఈ వరి గావచ్చు, మొక్కజొన్న గావచ్చు, ఈ మామిడి ఇయన్నీ గూడా ఒక అకాల వర్షాలు అలాగే వడగండ్లతో అయితే పడి ఒక పంట నష్టం అయిపోయింది. సో, దీనికి గతంలో మార్చిలో చూసుకున్నట్లే గూడా ఒక 2,00,000 పైనే ఒక పంట నష్టమైంది. దీనికి హామీ కింద ఒక 10,000 ఒక ఎకరానికి ఇస్తానన్న నేపథ్యంలో కేసీఆర్ యొక్క మాటలు కూడా తప్పాడని చెప్పేసి షర్మిల చెప్పింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితేనే దాదాపుగా ఒక 10,00,000 ఎకరాల పంట నష్టం అయితే ఇప్పటికే అయింది. సో, గతంలో ఇస్తున్న దానికి ఒక దిక్కు లేదంటే 10,000 హామీ ఇస్తన్నాడు. దానికి దిక్కు లేదు. దీనికేమి ఇస్తాడు అనే నేపథ్యం మనం చూసుకున్నట్లయితే ఏవైతే పంట నష్టమైనాయో అయన్నీ కూడా ఒక శాంపుల్స్‌గా తీసుకొని అంటే ఒక వెహికల్‌లో తీసుకొని దీనికి గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పేసి అన్నారు. ఏవైతే అంగుల ఆర్భాటాలతో ఒక ఆకాశమంత ఎత్తు ఎదిగింది ఒక తెలంగాణ నిదర్శనం ఒక సచివాలయం అంటూ గతంలో చెప్పింది ఒక బడ్జెట్‌ని పెంచుకుంటూ ఎళ్లి ఒక 1,600 కోట్లకు తీసుకొచ్చి, ఈ విధంగా ఒక సచివాలయంకి పెట్టాడే గాని, ఒక రైతులు ఒక అకాల వర్షాల వల్ల ఈ విధంగా కష్టాల పాలై, ఈ విధంగా బాధకు గురవుతుంటే, గతంలో కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. రైతు సర్కార్ అని సర్కార్ ఇది. సో, రైతు కాలుకి ఒక ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అనే ఒక నేపథ్యంగా మాట్లాడిన కేసీఆర్, ఆయన అంగుల ఆర్భాటాలతో ఈ విధంగా చేస్తున్నారే గాని, ప్రజల్ని ఒక రైతుల్ని మాత్రం ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఇచ్చిన హామీలు కూడా తీసుకోవట్లేదు. ఈ యొక్క నేపథ్యంలో ఇయన్నీ కూడా ఏవైతే శాంపుల్స్ సేకరించిందో ఇయన్నీ కూడా ఒక సచివాలయం ముందు పెట్టుకుంటే, లేదంటే ఒక ఆహ్, ప్రగతి భవనం లేదంటే ఒక తెలంగాణ భవనం ఉంది. ఇక్కడ పెట్టుకొని చూసుకుంటే ఒక 4, 5 రోజులు చూసినా సరే ప్రజలు రైతులు పడుతున్న కష్టాలు ఇయన్నీ కూడా తెలిసి ఒక సోయొచ్చి వాళ్ళకి పరిహారం కూడా ఇస్తాడు అనే ఉద్దేశంతో అయితే ఈ రోజైతే షర్మిల అయితే ఈ యొక్క వెహికల్‌నయితే అక్కడికి పంపించే కార్యకర్తలు పంపించే ప్రయత్నంలో మనం చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఎటువంటి తీవ్ర వాగ్వాదాలు యొక్క నేపథ్యం జరిగిందో సేమ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది. ఈరోజు పోలీసులైతే అడ్డుకున్నారు. సో, మీకు వెళ్ళడానికి ఎటువంటి ఆంక్షలు విధించారు. పర్మిషన్ లేదు. ఎందుకు వెళ్తారు ఈ విధంగా అని చెప్పేసి అడ్డుకున్న నేపథ్యంలో కాస్త ఉధృత వాతావరణం అయితే అక్కడ నెలకొంది. ఒక పార్టీ కార్యాలయం ముందు. అయితే కాసేపటికి ఒక వాగ్వాదం అయితే జరిగింది. సీఎం డమ్ డౌన్ అంటూ అలాగే ఇలాంటి రైతులని పట్టించుకొని ఒక కేసీఆర్ మాకెందుకు ఈ పాలన మాకొద్దు అంటూ అక్కడ ఉన్న నేతలు కావచ్చు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక పోలీసు వారైతే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనీయకుండా మీకు పర్మిషన్ లేదంటూ కూడా అడ్డుకున్న ప్రయత్నంలో కాసేపటికి ఇంకా ఈ యొక్క పరిస్థితి అయితే సద్దుమణిగింది. అయితే నిన్న జరిగిన యొక్క పర్యటనలో భాగంగా ఈ 2 రోజులు పర్యటన భాగంగా చూసుకున్నట్లయితే ఈ 9 ఏళ్లలో చూసుకుంటే యొక్క కేసీఆర్ పాలనలో దాదాపుగా 14,000 పంట నష్టం వాటిల్లింది. సో, మొన్నటికి మనం చూసుకున్నట్లయితే మన నెలలోనే కురిసిన వర్షపాతం తోనే 2,00,000 పైనే ఒక వర్షపాతం నమోదైంది. దానికి గూడా ఈ యొక్క అధికారులు గూడా వచ్చి గూడా ఒక 5 ఎకరాలు పంట నష్టమయిందనంటే దాంట్లో కేవలం 1 ఎకరమే రిజిస్టర్ చేసుకున్న దాఖలాలున్నాయని ఒకవైపు రైతులు వాపోయారు నా దగ్గర అని షర్మిల చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విధంగా పాల్పడి అప్పుడు గూడా ఉన్న 50,000 ఎకరాలంటున్నారు. దానికి గూడా ఇస్తున్న పంట నష్టపోయిన పంట ఏదైతే ఉందో దానికి 10,000 ఇస్తున్నారు. అది గూడా దిక్కు లేదు. సో, ఇలాంటి రైట్. ఒకటి ప్రవీణ్ అంటే షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే పర్యటనలు కానీ సారాంశం మొత్తం కూడా రాజకీయంగా తన పునాదిని లేకపోతే తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్న విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ విమర్శలకు సంబంధించినటువంటి ప్రతిస్పందనగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా స్పందించారా? లేకపోతే విమర్శ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా? రైట్ రాజశేఖర్. ఇప్పటికైతే మనం చూసుకున్నట్లయితే ఒక తెలంగాణలో ఎటువంటి సమస్య వచ్చినా సరే, ఎటువంటి ఈ విషయమైనా సరే ప్రజల యొక్క సమస్యలను గురించి ప్రతిసారి కూడా నోరెత్తి మాట్లాడుతున్నారు షర్మిల. అయితే ప్రతిసారి కూడా గొంతు నొక్కే ప్రయత్నం ఒకవైపు షర్మిల విమర్శిస్తున్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు అధికార పార్టీ నుంచి కూడా ఎటువంటి కౌంటర్ అయితే ఇప్పటికైతే రాలేదు. ఎందుకంటే వారు కేసీఆర్ ఈ విధంగా చేస్తారు, ఈ విధంగా ప్రజలను మోసం చేస్తారంటే ఒకవైపు ఇలాంటి ఘాటు వ్యాఖ్యలతో షర్మిల అయితే ముందుగా ఒక రాజకీయ వ్యూహంతో అయితే ముందుకెళ్ళిన నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక ప్రజల యొక్క గ్రాస్పింగ్ పవర్ పట్టే విధంగానే చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో కూడా ఒక సిట్ అధికారిని కలిసే నేపథ్యంలో కూడా హై
టెన్షన్ అనేది ఒక హైదరాబాద్ మొత్తం కూడా ఆ రోజు నెలకొంది. ఆ రోజు అందరికి తెలిసిన విషయమే. అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టుకెళ్ళి ఇయన్నీ కూడా మనకు తెలిసిందే. సో, ఇలాంటి నేపథ్యంలో చూసుకున్నట్లయితే దానికి సంబంధించి టీసేవ్ అనే ఏదైతే ఉందో నిరుద్యోగుల పక్షాన ఉండి నేను పోరాటం చేస్తాం. అది పార్టీలకు అతీతంగా అని చెప్పేసి ఒక ఫోరం వేదిక అయితే తీసుకొచ్చారు. అది కూడా చూసుకున్నట్లయితే అటు నుండి కూడా కాస్త స్పందన వచ్చినప్పటికి కూడా ఇలాంటి పరిణామాలు ఇప్పుడు రైతుల యొక్క పర్యటనలో చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా షర్మిల ఒక ముందస్తు రాబోయే ఎన్నికలు కాబట్టి ముందస్తు ఆలోచనలో భాగంగా ఒక రాజకీయ వ్యూహంగా ఒక పావులు కదుపుతుందనే కూడా ఒక రాజకీయ విశ్లేషణ అంటున్న మాట. ఇప్పటికైతే మాత్రం ఈ ప్రతిసారి కూడా కేసీఆర్ పాలన గురించి అలాగే కేసీఆర్ యొక్క పరిపాలన దీని గురించి మాత్రం షర్మిల ఎప్పుడు ప్రశ్నిస్తూనే వస్తుంది గానీ అధికార పార్టీ నుండి అలా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన అయితే రాలేదు. అండ్ ప్రవీణ్ ఇంకొకటి అంటే ఇప్పుడు విమర్శలు చేయడం రాజకీయంగా అనేది కామన్గా ఉండొచ్చు. కానీ ఇక్కడ విధానపరంగా ఎలాంటి అంశాలతో రైతులకు న్యాయం జరుగుతుందనే ఒక ప్రతిపాదనలు ఏమైనా డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ముందు ఉంచుతుందా ఏమైనా షర్మిల? రైట్ రాజశేఖర్ ఇప్పటికే చూసుకున్నట్లయితే గత నెలలో ఏదైతే పంట నష్టాలకి 10,000 ఇస్తాను. నేను ఇంటికెళ్ళేలోపు ఆ పర్యటనను ముగించుకొని మార్చి నెలలో ఇంటికెళ్ళేలోపు అకౌంట్‌లో పడిపోతాయి అన్న కేసీఆర్ ఇప్పటికి రూపాయి ఇవ్వలేదు అని చెప్పేసి ఒకవైపు అంటున్నారు షర్మిల. అలాగే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ నెలలో చూసుకున్నట్లయితే 9,00,000 పైచిలే 9,00,000 పంట నష్టం అయితే జరిగింది. దాదాపు 10,00,000 పంట నష్టం జరిగిందని చెప్పి ఒకవైపు అంటున్నారు. ఈ యొక్క పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా దాదాపుగా 30,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క పంట నష్టం ఇదైపోయింది. సో, రాబడి లేక మరియు అప్పులు తిరిగి కట్టుకోలేక పుస్తెలు తాడమ్ముకున్న ఇది లేక మేము ఎంతో కష్టాలు పడుతున్నాం అంటూ షర్మిల దగ్గర అయితే రైతులు వాపోయినట్టు షర్మిలే చెప్తున్నారు. షర్మిల ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి కూడా కేవలం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే పంట నష్టాలు ఉన్నాయో నువ్వు 10,000 ఇస్తున్నావు ఏమాత్రం సరిపోవు. ఒక ఎకరానికి కనీసం అది 20,000 అయినా సరే ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక డిమాండ్ అయితే ముందుంచారు షర్మిల. రాజశేఖర్.